యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకముగా వందనములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నందు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మన ఈ అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవునండి, నిశ్చయముగా ఆయన మన రోగములను బాధలను భరించెను. దేవుడు ఆయనను మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనం భావించితిమి. కానీ ఆయన మన తప్పిదముల కొరకు గాయపరచబడెను, మన పాపముల కొరకు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనగా, ఒక్కొక్క కొరడా దెబ్బ యేసుపై పడినప్పుడు ఆయన చిందిన రక్తము మనలను స్వస్థపరుస్తుంది. ఉదాహరణకు, ఒక చెట్టును గాయపరిచినప్పుడు దాని నుండి జిగురు పదార్థము స్రవిస్తుంది. అది స్వస్థపరచు శక్తిని కలిగి ఉంటుంది కనుక దానిని మందులు తయారు చేయుటకు వాడతారు. ఆ విధముగానే యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడినప్పుడు ఆయన గాయముల నుండి ప్రవహించిన రక్తము మన ప్రాణాత్మ శరీరములను స్వస్థపరుస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.